హలో అబ్బా అందరికీ. మా తాతకు జరిగిన చేతబడి తిరుగుబడి లేనిది కావడం వల్ల ఆయన పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుందంటండి. పైగా అయినోళ్ళే తనకు తన కుటుంబానికి అలా చేసేసరికి మా తాతయ్య చాలా డిస్టర్బ్ అయ్యాడంట. పైగా ఆ టైంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా చేతబడి జరిగిన నేను ఇంట్లో ఉండడం వల్లే ఇలా జరుగుతుందని చెప్పేసి చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయి సుమారు ఒక 3 నెలల తర్వాత ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా, ఇంట్లో నుంచి రూపాయి తీసుకోకుండా ఎటో వెళ్ళిపోయాడంటండి దేశాంతరం. ఇంతవరకు మా అమ్మమ్మ చనిపోయినా, నేను పెరిగి పెద్దయి నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదండి. ఎన్ని పూజలు చేసినా, ఎంతమందిని అడిగినా, ఎంతమందితో ఎతికించినా ఇంతవరకు ఆయన ఎక్కడున్నాడు, ఏంటి, బ్రతికున్నాడా, చచ్చిపోయాడా అనేది ఎవ్వరికీ తెలియదంటండి. ఆడదాని స్వార్థం వల్ల, కామం వల్ల కొన్ని జీవితాలే తండ్రి లేకుండా ఎదగాల్సి వచ్చింది.